ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు క్లాస్లో మనం జనరల్ సైన్స్లో ఫిజిక్స్ పార్ట్కు చెందినటువంటి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి చెప్పుకుందాం. ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేవి బేసిక్ ఫిజిక్స్ క్లాసులన్నింటికి బేసిక్ పార్ట్. సో అందరూ ఎవరు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా మనం అది ఎందుకు చెప్పుకోవాలంటే, మనం ఏదైనా ఒక మార్కెట్కి వెళ్ళేటప్పుడు కానీ, కూరగాయలు కొనేటప్పుడు కానీ, లేదైనా ఆయిల్ టిన్ కొనేటప్పుడు కానీ, మనం ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కొనేటప్పుడు 5 కేజీలు వంకాయలను, 5 కేజీలు టమాటాలను కొంటాం. అంటే 5 కేజీలు, 5 అనేది ఏంటి, అక్కడ న్యూమరికల్ వాల్యూ, కేజీ అనేది యూనిట్. సో ఇలా మన నిత్య జీవితంలో యూనిట్స్ ని చాలా ఎక్కువగా వాడుతుంటాం. సో ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి వెళ్ళే ముందు మొదటగా క్వాంటిటీ అంటే తెలుసుకోవాలి. క్వాంటిటీ మీన్స్ సైజ్, vastness, magnitude, and simply stated as how much or how many. అంటే ఎంత తీసుకుంటాను లేదా ఎంత కొంటాను అని చెప్పేటప్పుడు దాన్ని క్వాంటిటీ అంటాం. క్వాంటిటీ మీన్స్ సైజ్, వాస్ట్నెస్, మ్యాగ్నిట్యూడ్ అండ్ అమౌంట్ ఆల్సో. సో దీన్ని క్వాంటిటీ అంటాం. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ quantity, a quantity which can be measured. A quantity which can be measured is called physical quantity. అంటే ఏ క్వాంటిటీని అయితే మనం మెజర్ చేస్తామో దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటాం. సో ఈ ఫిజికల్ క్వాంటిటీలో ఎన్ని ఉంటాయి? హౌ మెనీ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ దేర్? సో ఫిజికల్ క్వాంటిటీస్ ని ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఫస్ట్ వన్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. And second one, derived physical quantities. Third, the supplementary physical quantities. Supplementary physical quantities. సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ని ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు అంటే 3 టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, సెకండ్ వన్ ఇస్ ద డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్, థర్డ్ వన్ ఇస్ ద సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. మనం ఇప్పుడు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ లో డెఫినేషన్ చెప్పుకుందాం. ఫస్ట్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీన్స్ ద క్వాంటిటీస్ విచ్ కెనాట్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఏ క్వాంటిటీనైనా వేరే ఏ క్వాంటిటీ నుండి కూడా డెరైవ్ చేయకుండా ఉండేదాన్ని ఏమంటారు? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. దేర్ ఆర్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. క్వాంటిటీస్. సో 7 అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫస్ట్ వన్ ఈస్ ద లెంత్. సెకండ్ వన్ ఈస్ మాస్. థర్డ్ వన్ టైమ్. ఫోర్త్ వన్ థెర్మోడైనమిక్ టెంపరేచర్. ఫిఫ్త్ వన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఫిఫ్త్ వన్ ఏంటి? స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. Sixth one,
amount of substance. Sixth one, amount of substance. Seventh one, luminous intensity. సో చూడండి మరొకసారి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ద క్వాంటిటీస్ విచ్ కెనాట్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఏ క్వాంటిటీ నుండి కూడా డెరైవ్ చేయకుండా ఫస్ట్ బేసిక్ గా ఉన్న క్వాంటిటీస్ ఏమంటామంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ఏంటంటే చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఎగ్జామ్స్ లో దీనికి సంబంధించి. హౌ మెనీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ దేర్? ఆన్సర్ ఈస్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అవి ఏంటంటే లెంత్, మాస్, టైం, థెర్మోడైనమిక్ టెంపరేచర్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అండ్ luminous intensity. Next, derived physical quantities. Derived physical quantities means the physical quantities which can be derived from any other physical quantities. ఓకేనా? అంటే ఫిజికల్ క్వాంటిటీస్ ని వేరే ఫిజికల్ క్వాంటిటీస్ నుండి డెరైవ్ చేయడాన్ని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. సో ఇక్కడ మనకి టైటిల్ లోనే ఉంది డెరైవ్డ్ మీన్స్ వేరే ఫిజికల్ క్వాంటిటీస్ నుండి డెరైవ్ చేయడం. వేరే ఫిజికల్ క్వాంటిటీస్ నుండి డెరైవ్ చేసే క్వాంటిటీస్ ఏమంటాం అంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ కి ఎగ్జాంపుల్ ఏరియా దేని నుంచి డెరైవ్ చేసాం? ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ మీన్స్ లెంత్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, బ్రెడ్త్ కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ రెండింటిని దీన్ని డెరైవ్ చేసాం కాబట్టి దీన్ని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. దీన్ని డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీస్. దీని యొక్క యూనిట్స్ ఏమవుతుందంటే ఎస్ఐ యూనిట్ మీటర్ ఇంటూ మీటర్ అవుతుంది, మీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫోర్స్. ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఇక్కడ మాస్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, యాక్సిలరేషన్ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఈ ఫోర్స్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి కలిపి వీటిని డెరైవ్ చేయబడింది కాబట్టి ఫోర్స్ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అదేవిధంగా వర్క్ అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ? ఇది కూడా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకు? వర్క్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ కాదు, డిస్ప్లేస్మెంట్ కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ కాదు. సో ఈ రెండింటి నుండి డెరైవ్ చేస్తాం కాబట్టి వర్క్ ఏమంటాం అంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. అంటే వేరే ఫిజికల్ క్వాంటిటీస్ నుండి మనం డెరైవ్ చేస్తే వాటిని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. నెక్స్ట్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. Supplementary physical quantities. So supplementary physical quantities అంటే the physical quantities other than the fundamental physical quantities and derived physical quantities are called supplementary physical quantities. So supplementary physical quantities ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. అది ఒకటి ప్లేన్ యాంగిల్ అండ్ సెకండ్ వన్ సాలిడ్ యాంగిల్. ఫస్ట్ వన్ ఈస్ ద ప్లేన్ యాంగిల్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద సాలిడ్ యాంగిల్. సో వీటిని ఈ రెండింటిని మాత్రమే సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే దేని నుంచి కూడా డెరైవ్ చేయకపోతే దాన్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. దేని నుంచైనా వేరే ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్ చేస్తే వాటిని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, ఈ రెండింటికి ఫిజికల్ క్వాంటిటీస్ ఏమంటామంటే సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. నెక్స్ట్ యూనిట్ ఈజ్ ఏ స్టాండర్డ్ మెజర్. Unit is a standard measure of any physical quantity.
unit is a standard measure of any physical quantity is called a unit. Okay, so measurement of physical quantities involves two steps. Measurement of physical quantities involves two steps. Step 1, choose a standard value as a unit of measurement. Choose a standard value. Step 1, choose a standard value. Standard value. First one, choose a standard value. First one, choose a standard value as a unit of measurement. అంటే ఒక స్టాండర్డ్ వాల్యూని మనం చూస్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి? స్టెప్ 2, find how many times that unit is contained. Find how many times that unit is contained. సో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే చూజ్ ఏ స్టాండర్డ్ వాల్యూ. ఒక స్టాండర్డ్ వాల్యూని చూజ్ చేసుకోవాలి. సో ఫైండ్ హౌ మెనీ టైమ్స్ దట్ యూనిట్ ఈస్ కంటైన్డ్. ఇది ఎన్నిసార్లు యూనిట్ అనేది కలిగి ఉందనేది మనం రాసుకుంటే ఆ విధంగా యూనిట్ ని మెజర్ చేయొచ్చు. 2 స్టెప్స్ ద్వారా మెజర్ చేయొచ్చు. సో ద ఫిజికల్ క్వాంటిటీ కెన్ ఎక్స్ప్రెస్డ్ ఈక్వల్ టు P ఈక్వల్ టు NU. ఓకేనా? The physical quantity can be expressed as P equal to NU. So P is the magnitude of the physical quantity. P is the magnitude of the physical quantity. Next, second one. ఇక్కడ సెకండ్ వన్ ఏముంది? N ఉంది. ఓకేనా? సో where P equal to magnitude of the physical quantity, N is the numerical value. Next ఇంకేముందంటే U means unit. Okay, P equal to NU. P is the magnitude of the physical quantity. N is the numerical value. U is the unit. P is always does not change with the choice of unit. That means P అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. సో P equal to constant means P equal to NU equal to constant. P equal to NU equal to constant. From this one, N1 U1 equal to N2 U2. N1 U1 equal to N2 U2. ఓకే, ఈ ఫార్ములా నుండి మనకి ఏం వస్తుంది? N equal to P by U. That equal to N is inverse proportional to U. Okay, the numerical value of physical quantities is always inverse proportional to the unit. The numerical value of physical quantities is always proportional to the యూనిట్. ఓకే, పూర్వపు రోజుల్లో అంటే ఈ ఎస్ఎస్ సిస్టమ్ రాకముందు ఏంటి వాడేవారంటే సిజిఎస్ సిస్టమ్ అని, ఎఫ్పిఎస్ సిస్టమ్ అని రకరకాల సిస్టమ్స్ వాడేవారు. సో అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఫస్ట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి? లెంత్, మాస్, టైం. ఓకేనా? లెంత్, మాస్, టైం. ఫస్ట్ ఏంటి వాడేవారంటే ఎఫ్పిఎస్ సిస్టమ్ అనేది వాడేవారమ్మా. సో ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది అనేది బ్రిటిష్ సిస్టమ్. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ఈ సిస్టమ్స్ వాడేవారు. ఎఫ్ అంటే ఏంటి? ఫుట్. పి అంటే పౌండ్. ఎస్ అంటే సెకండ్. సో లెంత్ ని రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఫుట్. లెంత్ ని రిప్రజెంట్ చేసేది ఫుట్. అదేవిధంగా మాస్ ని రిప్రజెంట్ చేసేది అంటే మాస్ దేంట్లో కొలిసేవారంటే పౌండ్. ఓకేనా? టైం దేంట్లో కొలుస్తారంటే సెకండ్. సో ఫుట్, పౌండ్, సెకండ్. నెక్స్ట్ ఆ తర్వాత ఏ సిస్టమ్ వచ్చింది? ఎఫ్ఏ సిస్టమ్ తర్వాత సిజిఎస్ సిస్టమ్ వచ్చిందమ్మా. సిజిఎస్ సిస్టమ్, సి అంటే ఏంటి? లెంత్ ని రిప్రజెంట్ చేసేది. ఇందులో సి అంటే సెంటీమీటర్. ఓకేనా? సి అంటే సెంటీమీటర్. సిజిఎస్ సిస్టమ్ లో సి అంటే సెంటీమీటర్. జి అంటే మాస్ ని కొలిచేది ఏంటంటే గ్రామ్. నెక్స్ట్ టైం కొలిసేది
సెకండ్. టైమింగ్ కొలిసేది సెకండ్. సో FES CGS. ఆ తర్వాత వచ్చిన సిస్టమ్ ఏంటి? MKS సిస్టమ్. ఆ తర్వాత వచ్చిన సిస్టమ్ ఏంటి? MK సిస్టమ్. MK సిస్టమ్ లో M దేని రిప్రజెంట్ చేస్తుంది? లెంత్. లెంత్ యొక్క యూనిట్ ఏంటంటే MK సిస్టమ్ లో మీటర్. MK సిస్టమ్ లో మీటర్. మాస్ ని రిప్రజెంట్ చేసేది కిలోగ్రామ్. కిలోగ్రామ్. టైమ్ ని రిప్రజెంట్ చేసేది సెకండ్. టైమ్ ని రిప్రజెంట్ చేసేది సెకండ్. సో ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. FES అంటే ఫుట్, పౌండ్, సెకండ్. CGS సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. నెక్స్ట్ MKS మీటర్, కిలోగ్రామ్, సెకండ్. సో ఈ మూడు సిస్టమ్లు అయిన తర్వాత SI సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిస్టమ్ అనేది మనం ఇప్పుడు వాడుతున్న సిస్టమ్. ఏంటిది? SI సిస్టమ్. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిస్టమ్ అనేది మనం ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న సిస్టమ్ ఏంటంటే SI సిస్టమ్ అనేది. అందరూ అన్ని దేశస్తులు శాస్త్రజ్ఞులు ఇది అంగీకరించారు కాబట్టి మనం ఇప్పుడు SI సిస్టమ్ వాడుతున్నాం. సో ఇప్పుడు SI సిస్టమ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ SI సిస్టమ్ లో ఎలా ఉంటాయనేది మనం తెలుసుకుందాం. మనం అంతకుముందు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి చెప్పుకుందాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏ క్వాంటిటీస్ నుండి కూడా డెరైవ్ చేయకుండా ఉన్నది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఫండమెంటల్ యూనిట్స్, ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. Already we know there are 7 fundamental physical quantities: length, mass, time, thermodynamic temperature, strength of electric current, amount of substance, luminous intensity. ఈ 7 యొక్క SI యూనిట్స్ మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ లెంత్. ఫస్ట్ వన్ ఈజ్ లెంత్. సెకండ్ వన్ ఈజ్ మాస్. టైమ్. Okay, thermodynamic temperature. Thermodynamic temperature. Okay, next one, strength of electric current. Strength of electric current. Next, sixth one, amount of substance. Amount of substance. Next, luminous intensity. Luminous intensity. ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్ అంటే SI యూనిట్ ఏంటి? SI యూనిట్ అండ్ సింబల్. ఓకే, లెంత్ యొక్క SI యూనిట్ మీటర్. లెంత్ యొక్క SI యూనిట్ మీటర్. దాని యొక్క సింబల్ M. లెంత్ యొక్క SI యూనిట్ మీటర్, దాని యొక్క సింబల్ M. మాస్ యొక్క SI యూనిట్ కిలోగ్రామ్. మాస్ యొక్క SI యూనిట్ కిలోగ్రామ్, దాని యొక్క సింబల్ kg. ఓకేనా? మాస్ యొక్క SI యూనిట్ కిలోగ్రామ్, దానికి సింబల్ kg. నెక్స్ట్ టైం యొక్క SI యూనిట్ సెకండ్, దానికి సింబల్ S. దానికి సింబల్ S. నెక్స్ట్ థెర్మోడైనమిక్ టెంపరేచర్ యొక్క SI యూనిట్ కెల్విన్. థెర్మోడైనమిక్ టెంపరేచర్ యొక్క SI యూనిట్ కెల్విన్, దాని యొక్క సింబల్ K. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, దాని యొక్క SI యూనిట్ ఆంపియర్. ఆంపియర్, దాని యొక్క సింబల్ A. ఓకేనా? నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క SI యూనిట్ మోల్. దీని యొక్క సింబల్ MOL. లాస్ట్ వన్, లూమినస్ ఇంటెన్సిటీ. లూమినస్ ఇంటెన్సిటీ యొక్క SI యూనిట్స్ క్యాండిలా. దీని యొక్క సింబల్ CD. దీని యొక్క సింబల్ CD. వీటితో పాటు మన CGS యూనిట్స్ కూడా వీటికి ఉంటాయి, జస్ట్ తెలుసుకుందాం. ఓకేనా? CGS యూనిట్స్ ఏంటంటే డైరెక్ట్ మనం రాసేద్దాం. లెంత్ యొక్క CGS యూనిట్
సెంటీమీటర్, దానికి సింబల్ సెంటీమీటర్. ఓకే, మాస్ యొక్క సిజిఎస్ యూనిట్ ఏంటి? గ్రామ్స్, జీ. అదేవిధంగా టైం యొక్క సిజిఎస్ యూనిట్, ఏంటి? సేమ్. ఎస్ఐ యూనిట్ అండ్ సిజిఎస్ యూనిట్ అన్ని రెండు ఒకటే ఉంటాయి. నెక్స్ట్ థెర్మోడైనమిక్ టెంపరేచర్ యొక్క సిజిఎస్ యూనిట్ డిగ్రీ సెంటిగ్రేడ్, సిజిఎస్ యూనిట్ డిగ్రీ సెంటిగ్రేడ్, ఎస్ఐ యూనిట్స్ కెల్విన్. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క సిజిఎస్ యూనిట్ ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిజిఎస్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. మనకి ఎక్కువగా యాంపియర్ అని వింటాం కానీ ఈఎస్యు అని వినాం. ఎందుకంటే యాంపియర్ అనేది ఎస్ఐ యూనిట్, ఈఎస్యు సిజిఎస్ యూనిట్. ఈఎస్యు మీన్స్ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. సో మిగతా ఏంటంటే ఆ ఎస్ఐ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ రెండు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ చేర్చారు కాబట్టి వాటి యొక్క సిజిఎస్ యూనిట్స్ ఇందులో చేర్చడం జరగలేదు అనమాట. సో గుర్తుపెట్టుకున్న అందరూ ఈ యొక్క యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? డెరైవ్డ్ యూనిట్స్. ద యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ యూనిట్స్. అంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ ని డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ తెలుసు. దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? సిజిఎస్ యూనిట్ ఏంటి? రెండు రాద్దాం. ఓకే, ఏరియా యొక్క ఎస్ఐ యూనిట్, ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. ఓకే, దాని యొక్క సిజిఎస్ యూనిట్ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఘనపరిమాణం. ఘనపరిమాణం యొక్క ఎస్ఐ యూనిట్ మీటర్ క్యూబ్. సిజిఎస్ యూనిట్ సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ ఫోర్స్ తీసుకుందాం. ఫోర్స్. ఓకే, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో దీని యొక్క ఎస్ఐ యూనిట్ కేజీ యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీని యొక్క సిజిఎస్ యూనిట్ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ డెన్సిటీ ఫార్ములా ఏంటి? మాస్ బై వాల్యూమ్. దట్ మీన్స్ ఎస్ఐ యూనిట్ కేజీ పర్ మీటర్ క్యూబ్. దీని యొక్క సిజిఎస్ యూనిట్ ఏంటంటే గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ క్యూబ్ ని ఒక్కోసారి సిసి అని కూడా పిలుస్తారు అన్నమాట. సో సెంటీమీటర్ క్యూబ్ మీన్స్ సిసి. ఓకేనా? ఇది డెరైవ్డ్ యూనిట్స్. సప్లిమెంటరీ యూనిట్స్. ద యూనిట్స్ ఆఫ్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యూనిట్స్. సో సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఏంటంటే ప్లేన్ యాంగిల్. సెకండ్ వన్ సాలిడ్ యాంగిల్. సో ఫస్ట్ వన్ ప్లేన్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? ప్లేన్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ సింబల్. సో ప్లేన్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? రేడియన్. ప్లేన్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ రేడియన్. దీని సింబల్ ఆర్ఏడి. ఏంటి? ఆర్ఏడి. నెక్స్ట్ సాలిడ్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ స్టెరేడియన్. సాలిడ్ యాంగిల్ ఎస్ఐ యూనిట్ స్టెరేడియన్. దానికి సింబల్ ఎస్ఆర్. గుర్తుపెట్టుకోవాలి. ప్లేన్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ రేడియన్. దానికి సింబల్ ఆర్ఏడి. సాలిడ్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ స్టెరేడియన్. దాని యొక్క సింబల్ ఎస్ఆర్. నెక్స్ట్ రూల్స్ ఫర్ రైటింగ్ యూనిట్స్ ఇన్ ఎస్ఐ. అంటే ఇందులో 4 రూల్స్ ఉంటాయి. మనం సింపుల్ గా చెప్పుకుంటే ఏంటంటే ఫస్ట్ రూల్ ఏంటంటే మనం ఏదైనా యూనిట్ రాసేటప్పుడు మనం ఎస్ఐ యూనిట్స్ లో ఏవైతే ఉన్నాయో ఏ విధంగా అయితే రాసామో అలాగే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్స్ అని రాసాం అనుకోండి. 5 మీటర్స్ రాసేటప్పుడు 5 పెట్టి క్యాపిటల్ ఎం అని పెట్టారు అనుకోండి, అది రాంగ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని రాంగ్ గా తీసుకుంటాం. ఎలా పెట్టాలి? ఎస్ఐ యూనిట్స్ లో మీటర్స్ కి ఎలా రాస్తాం? స్మాల్ ఎం.
సో ఇలా రాస్తే ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ 5 సెకండ్స్. 5 సెకండ్స్ ఎలా రాసాం అనుకోండి, ఎస్ యూనిట్స్ లో ఎలా రాస్తున్నామో రాయట్లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఎలా రాయాలి, 5 సెకండ్ ఓన్లీ, ఎస్ ఓన్లీ. ఓకేనా, ఇది ఏంటంటే రైట్ అవుతుంది. ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి, ఏదైనా సైంటిస్ట్ నేమ్స్ రాసేటప్పుడు లోవర్ ఇనిషియల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 న్యూటన్స్ అన్నాం. 10 న్యూటన్స్ రాసేటప్పుడు NEWTON న్యూటన్ అని రాయకూడదు. ఎలా రాయాలి, 10 న్యూటన్ స్మాల్ లెటర్స్ తో స్టార్ట్ చేయాలి. ఇది రైట్ అవుతుంది అన్నమాట. 10 న్యూటన్స్ ఇది రాంగ్ అవుతుంది, 10 న్యూటన్స్ ఇది రైట్ అవుతుంది. ఇంకా లేదు ఇంత పెద్దది రాయకుండా ఏం చేస్తామంటే సింపుల్ ఒక లెటర్ రాయాలనుకుంటే ఏమవుతుంది, 10 న్యూటన్ ఇది రైట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే అంటే థర్డ్ రూల్ రాసేటప్పుడు యూనిట్ పక్కనే ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్స్ కానీ కామర్స్ కానీ ఏవి పెట్టకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs అన్నా, 10 kgs పక్కన ఫుల్ స్టాప్ కానీ ఇలా పెట్టినా రాంగ్ అవుతుంది. లేదు 10 kg పక్కన కామా ఇది పెట్టినా రాంగ్ అవుతుంది. ఏం పెట్టగానే అలా వదిలేయడం అంతే. 10 kg ఇది రైట్ అవుతుంది అనమాట. థర్డ్ రూల్లో యూనిట్స్ పక్కనే ఎటువంటి ఫుల్ స్టాప్ కామా ఎటువంటి లెటర్స్ కూడా యూజ్ చేయకూడదు, ఇటువంటి లెటర్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే యూనిట్స్ ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్ లోనే రాయాలి, ప్లూరల్ ఫామ్ లో రాయకూడదు. ఓకే, మనం 100 kgs అంటాం. 100 kgs రాసేటప్పుడు 100 kgs ఎస్, ఇక్కడ కేజీస్ అంటే ఎస్ చేర్చడం వల్ల ప్లూరల్ అవుతుంది. కానీ ఎలా రాయకూడదు ఇప్పుడు కూడా, ఇది రాంగ్ అవుతుంది. మనం రాసేటప్పుడు ఎలా రాయాలి, 100 kg ఓన్లీ. మనం చదివేటప్పుడు ఓకే కేజీస్ అని చదువుకోవచ్చు, కానీ రాసేటప్పుడు ఏమవుతుందంటే సింగులర్ నెంబర్ లో మాత్రమే, సింగులర్ ఫామ్ లో మాత్రమే రాయాలి. సో ఇది అనేది 100 kgs ఇది అనేది రైట్ అవుతుంది. ఓకే, ప్లూరల్ ఫామ్ అనేది రాంగ్ అవుతుంది, సింగులర్ ఫామ్ అనేది రైట్ అవుతుంది. ఇవి ఈ 4 రూల్స్ అన్నమాట. అండ్ సబ్ మల్టిపుల్స్, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, ప్రిఫిక్స్, సింబల్. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, ప్రిఫిక్స్, సింబల్. ఫస్ట్ ఏంటి 10, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 10, ప్రిఫిక్స్ ఏమవుతుంది డెకా, ప్రిఫిక్స్ డెకా. దీని యొక్క సింబల్ ఏమో డిఏ, దీని యొక్క సింబల్ డిఏ. నెక్స్ట్ 10 స్క్వేర్, 10 స్క్వేర్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 10 స్క్వేర్, ప్రిఫిక్స్ హెక్టో, ప్రిఫిక్స్ హెక్టో, దీనికి సింబల్ హెచ్. నెక్స్ట్ థర్డ్ వన్ 10 క్యూబ్, 10 క్యూబ్ మీన్స్ కిలో, 10 క్యూబ్ మీన్స్ కిలో, దానికి సింబల్ కే. నెక్స్ట్ 10 పవర్ 6, 10 పవర్ 6 మెగా, మెగా, మెగా మీన్స్ 10 పవర్ 6, దాని యొక్క సింబల్ క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం రాసుకోవాలి. ఒక రాసేటప్పుడు మెగా స్మాల్ లెటర్స్ తో రాయాలి, దాని యొక్క సింబల్ క్యాపిటల్ ఎం. మెగా మీన్స్ 10 పవర్ 6. నెక్స్ట్ గిగా, గిగా మీన్స్ 10 పవర్ 9, 10 పవర్ 9 రాసేటప్పుడు స్మాల్ లెటర్స్ లో రాయాలి. దానికి సింబల్ ఏంటంటే క్యాపిటల్ జి, దానికి సింబల్ క్యాపిటల్ జి. సో నెక్స్ట్ 10 పవర్ 12, 10 పవర్ 12 మీన్స్ మెగా గిగా టెరా, మెగా గిగా టెరా. ఓకేనా, చూడండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 10 పవర్ 6 మెగా, 10 పవర్ 9 గిగా, 10 పవర్ 12 టెరా. దీని యొక్క సింబల్ క్యాపిటల్ టి. ఓకేనా. నెక్స్ట్ 10 పవర్ 15, 10 పవర్ 15 పెటా, 10 పవర్ 15 పెటా. దీని యొక్క సింబల్ పి, దాని యొక్క సింబల్ పి. నెక్స్ట్ రాసుకునేటప్పుడు 10 పవర్ 18, 10 పవర్ 18 ఎక్సా,
దానికి సింబల్ క్యాపిటల్ ఈ. సో ఇందులో మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెరా, మెగా. మెగా మీన్స్ 10 పవర్ 6, గిగా మీన్స్ 10 పవర్ 9, టెరా మీన్స్ 10 పవర్ 12, పెటా మీన్స్ 10 పవర్ 15, ఎక్సా మీన్స్ 10 పవర్ 18. సో ఈ 5 కూడా మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు. మెగాబైట్స్, మెగాబైట్స్ మీన్స్ 10 పవర్ 6 బైట్స్. కంప్యూటర్ లాంగ్వేజ్ ఎక్కువ వాడుతుంటారు, మెగాబైట్స్ అంటారు. మెగాబైట్స్ అంటే ఏంటి? 10 పవర్ 6 బైట్స్. ఎంబీ అంటాం కదా, ఎంబీ మీన్స్ మెగాబైట్స్. జీబీ 1 GB 2 GB 3 GB మెమరీస్ వాడుతుంటాం. జీ మీన్స్ వాట్? జీ మీన్స్ గిగా. గిగా మీన్స్ 10 పవర్ 9. జీ మీన్స్ గిగా 10 పవర్ 9 గిగా బైట్స్ జీబీ. ఇలా వీటిని మల్టిపుల్స్ ని, ఇలా సబ్ మల్టిపుల్స్ ని వాడుతుంటాం. నెక్స్ట్ 10 పవర్ -1. 10 పవర్ -1 మీన్స్ డెసి. 10 పవర్ -1 డెసి, సింబల్ డి. నెక్స్ట్ 10 పవర్ -2 సెంటి. 10 పవర్ -2 సెంటి, దీని యొక్క సింబల్ సి. నెక్స్ట్ 10 పవర్ -3. 10 పవర్ -3 మిల్లీ, దీని యొక్క సింబల్ ఎం. ఓకే, 10 పవర్ -3 మీన్స్ మిల్లీ, దీని యొక్క సింబల్ ఎం. 10 పవర్ -6. 10 పవర్ -6 మైక్రో. చాలా ఇంపార్టెంట్ ఇది. మైక్రో, మైక్రో మీన్స్ మ్యూ. ఎక్కువ వాడుతుంటారు. మైక్రోమీటర్. మైక్రోమీటర్ మీన్ ఈక్వల్ టు 10 పవర్ -6 మీటర్స్. మైక్రో మీన్స్ 10 పవర్ -6. నెక్స్ట్ నానో. నానో మీన్స్ 10 పవర్ -9 నానో. నానో ఎన్. ఓకేనా? నానో మీన్స్ 10 పవర్ -9. నెక్స్ట్ 10 పవర్ -12. -12 పికో. పికో మీన్స్ 10 పవర్ -12, దీని యొక్క సింబల్ పి. నెక్స్ట్ 10 పవర్ -15. 10 పవర్ -15 ఫెమ్టో. ఫెమ్టో. 10 పవర్ -15 ఫెమ్టో, దీని యొక్క సింబల్ ఎఫ్. దీని యొక్క సింబల్ ఎఫ్. నెక్స్ట్ 10 పవర్ -18. 10 పవర్ -18. 10 పవర్ -18 ఆటో, దీని యొక్క సింబల్ ఏ. ఓకేనా? వీటన్నింటిలో కూడా మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10 పవర్ -6 నుంచి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ 10 పవర్ -6, 10 పవర్ -9. 10 పవర్ -6 అంటే మైక్రో, మైక్రోమీటర్స్ అని. నానోమీటర్స్ అంటారు 10 పవర్ -9 మీటర్స్. లెంత్ యొక్క ప్రాక్టికల్ యూనిట్స్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? లెంత్ యొక్క ప్రాక్టికల్ యూనిట్స్ 1 మైక్రాన్ అంటాం. ఎక్కువగా వాడుతున్న ప్రాక్టికల్ యూనిట్స్ గురించి తెలుసుకుందాం. మైక్రాన్. 1 మైక్రాన్ మీన్స్ micrometers. Micrometers means 10 power. Micro means anta 10 power -6 meters. 10 power -6 meters, that equal to 10 power -4 centimeters. Because 1 meter equal to 100 centimeters. Okay na? 100 centimeters add cheste em avutundante 10 power -4 centimeters. Next 1 angstrom. Okay na? 1 angstrom. 1 angstrom equal to 10 power -10 meters. 1 angstrom equal to 10 power -10 meters. Din centimeters lo raste 10 power -8 centimeters. 10 power -8 centimeters. Okay na? Next ఇంకేంటి? 1 nanometer. Nanometer. nm. So 1 nanometer equal to 10 power -9 meters. 10 power -9 meters, that equal to 10 power -7 centimeters. వీటిని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే. నెక్స్ట్ లైట్ ఇయర్. 1 light year equal to light year. Light year అంటే ఏంటి? It is the distance traveled by light in vacuum in 1 year.
ఓకే, అంటే ఒక ఒక సంవత్సరంలో శూన్యంలో ప్రయాణించిన కాంతి దూరాన్ని ఏమంటామంటే లైట్ ఇయర్ అంటాం. సో లైట్ ఇయర్ యొక్క వాల్యూ ఎంత, 9.5 ఇంటూ 10^15 మీటర్స్. 9.5 ఇంటూ 10^15 మీటర్స్, దట్ ఈక్వల్ టు 9.5 ఇంటూ వీటిని కిలోమీటర్స్ లో చేంజ్ చేస్తే ఏమవుతుందంటే 10^12 కిలోమీటర్స్. 9.5 ఇంటూ 10^12 కిలోమీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. లైట్ ఇయర్ ఎక్కువగా అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే లైట్ ఇయర్. లైట్ ఇయర్ అంటే ఏంటి, లేదా లైట్ ఇయర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, టైం నా, డిస్టెన్స్ నా, లేకపోతే లెంత్ నా, ఇలా అడుగుతుంటారు అన్నమాట. సో లైట్ ఇయర్ ఏంటి, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ వాక్యూమ్ ఇన్ 1 ఇయర్. అంటే ఒక సంవత్సరంలో శూన్యంలో ప్రయాణించిన కాంతి దూరాన్ని ఏమంటామంటే లైట్ ఇయర్ అంటాం. దీని యొక్క వాల్యూ 9.5 ఇంటూ 10^15 మీటర్స్. వీటిని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 9.5 ఇంటూ 10^12 కిలోమీటర్స్. ఓకే, ఓకే. నెక్స్ట్ సమ్ ప్రాక్టికల్ యూనిట్స్ ఆఫ్ మాస్. సమ్ ప్రాక్టికల్ యూనిట్స్ ఆఫ్ మాస్. 1 AMU. 1 AMU అంట అటామిక్ మాస్ యూనిట్. Atomic mass unit 1 AMU equal to 1.67 into 10^-27 kg. ఓకేనా? సో 1 AMU అంటే ఏంటంటే అటామిక్ మాస్ యూనిట్. అటామిక్ మాస్ యూనిట్ అంటే ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మాస్ 1/12 ఆఫ్ కార్బన్ మాస్. కార్బన్ మాస్ లో 1/12 భాగాన్ని ఏమంటారు అటామిక్ మాస్ యూనిట్ అంటాం. కార్బన్ మాస్ లో 1/12 పార్ట్ ఏమంటామంటే అటామిక్ మాస్ యూనిట్ అంటాం. దీని వాల్యూ 1.67 ఇంటూ 10^-27 kg. నెక్స్ట్ ఆస్ట్రోనామికల్ యూనిట్ ఆఫ్ మాస్. సో ఆస్ట్రోనామికల్ యూనిట్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే సోలార్ మాస్. సోలార్ అంటే సన్ కదా. సోలార్ యొక్క సన్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అంటే 2 ఇంటూ 10^30 kg. 2 ఇంటూ 10^30 kg. ఇదేంటంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ ఆఫ్ మాస్. ఫస్ట్ ఏంటి AMU అటామిక్ మాస్ యూనిట్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1 మెట్రిక్ టన్. 1 మెట్రిక్ టన్. 1 మెట్రిక్ టన్ అంటే 1000 kgs. 1 మెట్రిక్ టన్ అంటే 1000 kgs. నెక్స్ట్ 1 క్వింటాల్. 1 క్వింటాల్ అంటే ఎంత, 100 kg. క్వింటాల్ అంటే 100 kg కదా. సో 1 క్వింటాల్ ఈక్వల్ టు 100 kgs. నెక్స్ట్ 1 పౌండ్. 1 పౌండ్ అనేది ఏంటని చెప్పుకున్న పౌండ్ అంటే ఇది బ్రిటిష్ సిస్టమ్ లో మాస్ రిప్రజెంట్ చేసే యూనిట్. సో 1 పౌండ్ మీన్స్ 0.453 kg. 0.453 kg. దీన్ని ఏమంటారంటే 1 పౌండ్. 1 పౌండ్ వాల్యూ అంటే 0.453 kg. సమ్ ప్రాక్టికల్ యూనిట్స్ ఆఫ్ టైం. టైం యొక్క కొన్ని ఇంపార్టెంట్ యొక్క ప్రాక్టికల్ యూనిట్స్ అంటే మన నిత్య జీవితంలో వాడే యూనిట్స్ తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ వన్ సేక్. 1 సేక్ చాలా ఇంపార్టెంట్. ఇది 1 సేక్ ఈక్వల్ టు 10^-8 seconds. 1 సేక్ ఈక్వల్ టు 10^-8 seconds. చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వాల్యూ. 1 సేక్ ఈక్వల్ టు 10^-8 seconds. అంటే ఇలా కూడా అనుకోవచ్చు టైం యొక్క స్మాలెస్ట్ యూనిట్ ఏంటి, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైం, స్మాలెస్ట్ ప్రాక్టికల్ యూనిట్ ఆఫ్ టైం ఈస్ 1 sec, that equal to 10^-8 seconds. Next 1 minute. 1 minute and how many seconds? 60 seconds. Okay, 1 hour.
1 hour means 60 minutes. 1 hour means 60 minutes. That equal to 60 into 60. 3600 seconds. 3600 seconds. Next, 1 day. 1 day how many hours? 24 hours. 24 hours. That means 24 into 60 into 60. Okay. 24 hours means 24 minutes seconds. 60 into 60. That equal to 86,400 seconds. 86,400 seconds. Next, month. మంత్ తీసుకున్న మంత్ లో 30 days ఉంటాయి. ఓకేనా? 31 days ఉంటాయి. 28 days ఉంటాయి. 29 days ఉంటాయి. ఓకే, ఈ డేస్ లెక్కేటప్పుడు మనం సింపుల్ గా ఈ పద్ధతి ఎక్కువగా వాడుతుంటాం. సో ఈ పద్ధతిలో ఫస్ట్ ఏంటి? ఇది జాన్యువరి. జాన్యువరి హౌ మెనీ డేస్? జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 days ఉంటాయి. నెక్స్ట్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 28 days ఉంటాయి నార్మల్ గా. ఓకేనా? అదే లీప్ ఇయర్ అనుకోండి 29 days ఉంటాయి. అది కూడా ఫిబ్రవరి. కాబట్టి ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ అని రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి 28 days ఆర్ 29 days. మార్చ్. నెక్స్ట్ మార్చ్ తర్వాత ఏప్రిల్. ఏప్రిల్ ఎన్ని డేస్ ఉంటాయి? 30 days ఉంటాయి. ఓకేనా? సో 30 days కాబట్టి ఏప్రిల్ ఇక్కడ రాసుకోవాలి. ఓకే. ఏప్రిల్ తర్వాత మే. మే ఎన్ని డేస్ ఉంటాయి? 31 days ఉంటాయి. నెక్స్ట్ జూన్ 30 days ఉంటాయి. జూలై. జూలై ఎన్ని డేస్ ఉంటాయి? 31 days ఉంటాయి. నెక్స్ట్ ఆగస్ట్ కూడా ఎన్ని ఉంటాయి అంటే 31 days ఉంటాయి. ఆగస్ట్ కూడా 31 days ఉంటాయి. నెక్స్ట్ సెప్టెంబర్. ఆగస్ట్ తర్వాత ఏంటి? సెప్టెంబర్. సెప్టెంబర్ లో 30 days ఉంటాయి. నెక్స్ట్ అక్టోబర్. అక్టోబర్ లో 31 days ఉంటాయి. నవంబర్. నవంబర్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 30 days ఉంటాయి. అదేవిధంగా డిసెంబర్. డిసెంబర్ లో ఎన్ని డేస్ ఉంటాయంటే 31 days ఉంటాయి. సో ఇది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ పద్ధతి వాడుతుంటాం. ఓకేనా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. జూలైకి ఆగస్ట్ ఏంటంటే 31 days కూడా ఉంటాయి అన్నమాట. రెండింటికి 31 days ఉంటాయి. 28 days తెలుసు లీప్ ఇయర్. ఓకేనా? లీప్ ఇయర్ అయితే 29 days ఫిబ్రవరిలో ఉంటాయి. నార్మల్ ఇయర్ అయితే 28 days ఉంటాయి అనమాట. లోనార్ మంత్. లోనార్ మంత్. లోనార్ మంత్ లో ఎన్ని వీక్స్ ఉంటాయంటే 4 weeks ఉంటాయి. ఓకే. సో ఈ 4 weeks ఎన్ని ఉంటాయంటే 27.3 days ఉంటాయి. నెక్స్ట్ 1 year. 1 year ఎన్ని ఉంటాయి? 365 days ఉంటాయి. 0.25 days ఉంటాయంట యాక్చువల్ గా. ఓకే. అదే లీప్ ఇయర్ తీసుకుంటే, లీప్ ఇయర్ తీసుకుంటే ఇవెన్ని డేస్ ఉంటాయి? 366 days ఉంటాయి. ఎందుకు? ఫిబ్రవరిలో 29 days 1 day యాడ్ అవుతుంది. లేదా 4 years ఒక్కో డేలో 0.25 days ఎక్కువ ఉంటుంది. కాబట్టి 4 years లో 4 parts కలిపి ఒక పార్ట్ అవుతుంది. కాబట్టి 1 day గా ఉంటుంది. లీప్ ఇయర్ లో 366 days ఉంటుంది. నెక్స్ట్ 1 decade. 1 decade అంటే 10 years. 1 decade అంటే 10 years. 1 century. 1 century అంటే 100 years. 1 century 100 years. అదేవిధంగా 1 decade 1 century 1 millennium. 1 millennium 1000 years. 1 millennium అంటే 1000 years. నెక్స్ట్ ఓకే 1 million అంటాం. మనం మనీ క్యాల్కులేట్ చేసేటప్పుడు 1 million అంటే 10 lakhs. 1 million అంటే 10 lakhs.
నెక్స్ట్ 1 బిలియన్. 1 బిలియన్. 1 బిలియన్ అంటే 1000 మిలియన్. గుర్తుపెట్టుకోండి, 1 బిలియన్ మీన్స్ 1000 మిలియన్. ఓకే, 1 బిలియన్ మీన్స్ 1000 మిలియన్. దట్ ఈక్వల్ టు ఎన్ని 100 కోట్లు అన్నమాట. 100 crores. 1 బిలియనీర్ అంటాం. 1 బిలియనీర్ రాస్తే ఎంత ఉంటుంది? 100 crores దాటి ఉంటుంది అన్నమాట. ఒక 100 crores దాటి ఉన్న వాళ్ళని బిలియనర్స్ అంటారు. 100 crores. నెక్స్ట్ 1 ట్రిలియన్. 1 ట్రిలియన్. 1 ట్రిలియన్ ఈక్వల్ టు 1000 బిలియన్. ఓకే, 1000 బిలియన్. 1 ట్రిలియన్ ఈక్వల్ టు 1000 బిలియన్. ఇవన్నీ టైం గురించి చర్చించేటప్పుడు, ఒక ఇయర్స్ అనే టైం గురించి చర్చించేటప్పుడు ప్రాక్టికల్ యూనిట్స్ గా వాడుతుంటాం. ఈ 3 అనేది మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కింద వస్తుంది. అంటే మన మనీ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ కదా. 1 మిలియన్ అంటే 10 lakhs, 1 బిలియన్ అంటే 100 crores, 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్. 1000 బిలియన్ ఉంటే వారిని ఏమంటే 1 ట్రిలియనియర్ అంటాం అనమాట. సో ఇవి ఈ రోజు క్లాసులో మనం చర్చించుకున్నాం. ఏంటంటే చర్చించుకున్నాం ఫండమెంటల్ యూనిట్స్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ప్రాక్టికల్ యూనిట్స్, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్, వీటన్నింటి గురించి చర్చించుకున్నాం. వీలుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఈ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో డైమెన్షన్స్ గురించి చర్చించుకుందాం.